డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్య సమాజమే ముద్దు బ్రో అన్న నినాదంతో తూర్పుగోదావరి జిల్లా పాయకారావుపేట నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర సోంపేట పట్టణంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అశోక్ బాబు, సిఐ మంగరాజు, మాజీ మంత్రి గౌతు శివాజీ, జనసేన పార్టీ ఇన్ఛార్జి దాసరి రాజు సమక్షంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నేటి సమాజంలో విద్యార్థి దశ నుంచే మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందన్నారు. దీనికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వంలో మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం వెనకబడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, మనం బలోపేతం చేయాల్సినటువంటి అతి కీలకమైనటువంటి వ్యవస్థ విద్యాశాఖ. సో విద్యార్థుల నుంచే మనం మొదలు పెడదామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యంగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. ఈగల్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ ఈగల్ అనే వ్యవస్థ అసలు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని సృష్టించాలని అనుక్షణం కష్టపడుతూ ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలతో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.